మా తమ్ముడికి నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మాయి శ్రావణి ఆడపడుచు కట్నం 2 రోజులు లేట్ అవుతుందంట, ఇప్పుడే చెప్పారు. అలా ఎలా కుదురుతుంది? ఆడపడుచు కట్నం ఇచ్చగానే పెళ్లి. మరి ఇంకా ఫోన్ మాటలు కూర్చుంటే బయట కారు వచ్చేది. వేరే మా అత్తకి నేనంటే ఎంత ప్రేమో కొంచెం కూడా గ్యాప్ తీసుకోవట్లేదు. అక్క నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నువ్వే చేయాలా? కొంచెం మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వే. అమ్మా ఆడపడుచు కట్నం ఇస్తాను, ఇంకేం లేదు. నేను పెళ్ళి ఉండాలి వద్దా? ఒరే చిన్న, పెళ్లి పీటల మీద నీకు కాసు చుట్టంగురం పెడతా అన్నారా? మరి నాకు ఇస్తాను వెండి బిందుల సంగతి ఏంటి? అమ్మా అసలు ఏమనుకున్నారు వాళ్ళు? ఫస్ట్ ఏదైనా ఇస్తే ఆడపడుచుకి ఇవ్వాలని చెప్పు, లేదంటే ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమంటావు అక్క? ఏమనేది ఏముందో అంతే. ఏంటి అమ్మాయి శ్రావణి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తున్నారు? 4 లక్షలు ఇస్తున్నారండి. అంతేనా? మా అమ్మాయికి అయితే ఆడపడుచు కట్నమే 10 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా బంగారం వెండి అని పెట్టారు. నువ్వు బాగానే ఒప్పుకున్నావు. పెళ్లి బట్టలన్నీ సర్దేసావు అక్క? చేస్తాను. మరి నాకు ఇచ్చే ముష్టి 4 లక్షల కోసం ఇవన్నీ నేనే చెయ్యాలి. సడన్ గా ఏమైందే? ఆడపడుచు కట్నం 7 లక్షలు ఇస్తేనే పెళ్ళని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. పెళ్లి కొడుకుని నాకే అంత కట్నం ఇవ్వట్లేదు కదే. తీరాల డల్ గా ఉన్నావు. అమ్మాయి కోసమా? అమ్మాయి చాలా మంచిదిరా. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. వాళ్ళ ఆడపడుచు కట్నం 4 లక్షల మించి ఇవ్వనంటున్నారు. ఏంటి ఇవ్వరా? అమ్మాయి మంచిదే నువ్వు అన్నావు కదే. మంచి అయితే ఏం చేసుకుంటావు? ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి. ఇప్పుడు పెళ్లి అయితే చచ్చిపోతావు నువ్వు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా.